హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఋషి సార్ బర్త్డే జరిగింది కదా, ఆ బర్త్డేకి సంబంధించిన అప్డేట్స్, అలాగే గుప్పెడంత మనసు సీరియల్ గురించి మీకు అప్డేట్స్ కూడా చెప్తాను. మీరైతే కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ముఖేష్ సార్, అలాగే ఋషి సార్. ఇప్పుడు మనము ఫస్ట్ వజ్దారా గారు పెట్టిన పోస్ట్ గురించి మనం మాట్లాడదాం. వజ్దారా గారు పోస్ట్ పెట్టిన తర్వాత మన ఋషి సారు రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లై ఊరు అని పెట్టాడు కదా, ఊరు అనేదానికి నేను లాస్ట్లో చెప్తాను ఏం సమాధానం అనేసి. ఒకవేళ మీకు ముందునే తెలిస్తే ఆ ఊరు అనేదానికి ఏమో కామెంట్ చేయండి, చూద్దాం ఊరు కరెక్ట్గా చెప్తారనేసి. అలాగే మన వజ్దారా గారు ఏం పోస్ట్ పెట్టారంటే హ్యాపీ బర్త్డే మాంజా అనేసి పెట్టారు. మాంజా అనేసి పెట్టారు. అక్కడ దానికి ముఖేష్ సార్ కూడా రిప్లై ఇచ్చాడు, అంటే ఋషి సార్ రిప్లై ఇచ్చాడు. మన మహేందర్ సారు అంతా ఒక సాంగ్ పెట్టి వాళ్ళ మధ్యలో ఫన్నీ మూమెంట్స్ అంతా ఉంటాయి కదా, ఆ ఫోటోలన్నీ షేర్ చేసి మహేందర్ సార్ కూడా మనకి పోస్ట్ అయితే పెట్టాడు. మహేందర్ సార్కి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన డైరెక్టర్ గారు, గుప్పెడంత మనసు డైరెక్టర్, బ్రహ్మముడి డైరెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా అయితే పోస్ట్ అయితే పెట్టారు. వాళ్ళు చాలా బాగా పెట్టారు పోస్ట్, ఒక కుర్జీలో కూర్చోండేట్టు వాళ్ళు పెట్టారు. అలాగే ఋషి సార్కి ద బెస్ట్ బర్త్డే అనేసి చెప్పచ్చు, ఎందుకంటే గీతా శంకర్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ రిలీజ్తో పాటు ప్రేమైన నాన్నకు ఒక గ్లిమ్స్ లాగా రిలీజ్ అయింది, అంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. మీరు కూడా మీరు చూసేసి ఉంటారు ఆల్రెడీ, నాకన్నా ముందు మీరు ఇంకా అప్డేట్లో ఉంటారు, మీరైతే చూసేసి ఉంటారు. అలాగే ఋషి సార్ బర్త్డేని ఫ్యాన్స్ అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఋషి సార్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ పిక్స్ అయితే ఇంకా రాలేదు, ఒకవేళ ఏమైనా వస్తే నేను మీకు షేర్ చేస్తాను. మీరైతే వీడియో చూసి ఎంజాయ్ చేస్తా ఉంటారు అనేసి నేను అనుకుంటాను. మీకు గుప్పెడంత మనసు గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ గారు టచ్లో ఉన్నారు, హీరోయిన్ టచ్లో ఉంది, అలాగే హీరో టచ్లో ఉన్నారు, మళ్ళీ మన మహేందర్ సార్ టచ్లో ఉన్నారు. ఇంకా చిన్న ఆర్టిస్టులు అందరూ కూడా విషెస్ చెప్పారు, చాలామంది విషెస్ చెప్పారు. ఆ విషెస్ అంతా గ్యాదర్ చేసుకున్నారంటే వాళ్ళంతా ఒక్కొక్కరు టచ్లో ఉండారనేసి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే 50-50 ఛాన్సెస్. మీరు 99%, 100% వస్తుందని నేను చెప్పను, ఎందుకంటే వీళ్ళు టచ్లో ఉంటారు కాబట్టి. ఒకసారి ప్రాజెక్టు ఒకసారి కలిసినారు అనుకోండి, మాట్లాడదాం ఆ ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనేసి. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఒకటే చేస్తూ ఉంటారు కాబట్టి డైరెక్టర్ గారు, ఆ బ్రహ్మముడిని కూడా 1 o'clock వేసేసారు కాబట్టి అది గ్యారంటీ లేని ఇది 1 o'clock స్లాట్ అనేది. అందుకోసం డైరెక్టర్ గారు కూడా ముందుతో ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలి కాబట్టి గుప్పెడంత మనసు 2ని ఇప్పటి నుంచే లైన్లో పెట్టాలనేసి మనం అనుకుందాం. అలాగే ఋషి సార్కి థ్యాంక్ యూ ఊరు అని పెట్టారు కదా, ఊరు అంటే ఊర్మిళ అంట, ఎందుకంటే ప్రేమగా పిలుచుకుంటారు కదా వాళ్ళు ఋషి సార్ని, వసుధర గారిని ప్రేమగా ఊర్మిళ అని పిలుస్తారు అనేసి ఇన్సైడ్ టాక్ ఉంది. నాకు తెలిసింది అది, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఇప్పటికి మనం గుప్పెడంత మనసు అనుకున్నాం కదా, అనుకున్న తర్వాత ఇది 13వ వీడియో, 14వ ఎపిసోడ్ అనుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ సాంగ్కి సంబంధించి అలాగే ఫస్ట్ లుక్ సంబంధించి ఒక వీడియో చేస్తాను, మీరే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, లవ్ యూ, బాయ్ బాయ్ ఆల్.